గ్రంథంలో నుంచి ఈరోజు ధ్యానం కొరకు యోహాను రాసిన సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు. అవును, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. చాలు. ఈరోజు మనము వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఈ వర్తమానాన్ని మనము ధ్యానం చేద్దాం. యోహాను అనేకమైన పత్రికలను రాశాడు. దైవజనుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు యోహాను యోహాను సువార్తను రాశాడు. అలాగే పత్రికలు 3 పత్రికలు కూడా రాశారు. అదే రీతిగా ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను భక్తుడి ద్వారానే దేవుడు ఒక దర్శనం ద్వారా దేవుడు అనుగ్రహించినవన్నీ కూడా జరగబోయే సంగతులన్నీ కూడా రాయించాడు. అదే రీతిగా మనం ఇక్కడ ధ్యానం చేస్తున్న ఒక చక్కని మాట, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలు అనే అంశము మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మన పిల్లల గురించి మనం ఒక్కొక్కసారి చెప్పుకోని అవసరం లేదు. మన పిల్లలకి మన పోలికలు వస్తూ ఉంటాయి. ఆ పిల్లలు నడిచే నడకను బట్టో, మాట్లాడే మాట తీరును బట్టో, వారు ప్రవర్తించే ప్రవర్తన బట్టో కొంతమంది చెప్పగలుగుతారు, వీళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు, అన్నీ వాళ్ళ నాన్న పోలికలే వచ్చినాయి, అన్నీ వాళ్ళ అమ్మ పోలికలే వచ్చినాయి అని ఖచ్చితంగా మన పిల్లలను చూసినప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఈరోజు మనము దేవుని ఆరాధిస్తున్న జనాంగంగా ఉంటున్నాం. దేవుని యొక్క స్వరక్తములో ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఒక విలువైనటువంటి సంఘముగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. అలాంటి మనము కూడా ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే విషయాలు ఈరోజు వర్తమానం ద్వారా మనం వినబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారు కూడా తన పిల్లల కొరకు ఎంతో ప్రేమను చాటిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము చివర 37వ వచనంలో అనుకుంటా ఆయన తన పిల్లల కొరకు ఎంత వేదన పడుతున్నాడో అక్కడ మనం చదవచ్చు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకున్నో అలాగు నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఒంటిని గాని మీరు వల్లకి పోతిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఎంతో వేదనతో చెప్తున్న మాట. యెరూషలేము అనగా తన స్వజనులు, తన సొంత జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు, రక్త సంబంధికుల గురించి ఆయన పలుకుతున్న మాట, యెరూషలేమా, యెరూషలేమా, బాగుగా కట్టబడిన దానా, ఇదిగో వచ్చిన ప్రవక్తలందరినీ కూడా ఎన్నోసార్లు మీరు చంపుతూ వస్తున్నారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. అయితే కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలా కాపాడుతుందో
అనేక సార్లు నేను కూడా మిమ్మల్ని రక్షించడానికి నా రెక్కల కిందకి పిలిచా, మీరు రానొల్లకపోతిరి. చూడండి, తన పిల్లల కోసం కోడి ఎలాగ ప్రయాసపడుతుందో. కోడి తన పిల్లల్ని పొదుగుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు గ్రద్దలు ఎత్తుకెళ్ళిపోకుండా ఆ పిల్లల వెంటనే తిరుగుతూ ఉంటుంది. తన రెక్కల నీళ్ళలో కాపాడుతూ ఉంటుంది, సంరక్షించుకుంటూ ఉంటుంది. కొంత వయసు వచ్చిన దాకా ఆ పిల్లల్ని కాపాడుతూనే ఉంటుంది తన కోడి. అలాగే దేవుడు కూడా ఆయన మనల్ని కాపాడడానికి ఎన్నోసార్లు మన ఎందుకు వచ్చినా మనం అనేక సార్లు దేవుణ్ణి తిరస్కరించిన వారిగానే కనిపిస్తున్నామని ఇక్కడ వాక్యం ద్వారా మనం చదువుతున్నాం. మరి ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనము ఎలాగుండాలి, ఏ రీతిగా ఉంటే ఆయన పిల్లలని అనబడతాము, ఏ రీతిగా ఉంటే ఆయన పిల్లలుగా పిలువబడతామో యోహాను అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం కొన్ని విషయాలను ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ దేవుని పిల్లలు ఎలా ఉండాలో ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అయితే మా 29వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయం, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుని పిల్లలకు ఉండవలసిన శ్రేష్టమైనటువంటి లక్షణాలు యోహాను భక్తుడు రాస్తున్న మాట. మనం ఆయన మూలంగా పుట్టి ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని మనము జరిగించేవారుగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, దేవుని పిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నీతిని జరిగించేవారుగా ఉండాలి. నీతిని జరిగించేవారిగా, నీతిని ప్రేమించేవారిగా, నీతి నిమిత్తము బ్రతికేవారిగా మనం ఉండాలని ప్రభు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా నీతిని జరిగించారు. ఎందుకు అంటే యేసు ప్రభు వారికి కూడా ఒక వయసు వచ్చింది, 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అందరూ కూడా యోర్దాను నదిలో బాప్టిజం పొందుతూ ఉన్నారు. యోహాను బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా బాప్టిజం పొందడానికి ఆయన యోర్దానులోకి దిగినప్పుడు యోహాను అంటాడు, అయ్యా, అసలు నీ చెప్పుల వారు కూడా నేను మోయటానికి పాత్రుని కాదు. నేను నీకు బాప్టిజం ఇవ్వటం అనేది అది మంచి పద్ధతి కాదు. నువ్వే నాకు బాప్టిజం ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, నీతి నిమిత్తము ఇలాగూ జరగాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాటను యేసు ప్రభు వారే స్వయంగా చెప్తూ ఉన్నారు. చదవండి ఒకసారి ఆ మాటను చదవండి. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట నాకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. నీతిని జరిగించువాడే దేవుని పిల్లలు. ఇక్కడ మొట్టమొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే నీతిని జరిగిస్తారో, నీతి అంటే ఏంటి అంటే, నీతి అనగా బాప్తిస్మము పొందడమే నీతి, క్రమంగా నడుచుకోవడమే నీతి, భక్తిగా ఉండటమే నీతి. బాప్తిస్మము పొందినవాడు దేవుని నీతిని నెరవేర్చినట్లు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైతే ముంచుట బాప్తిస్మం ద్వారా క్రీస్తు జనాంగంగా ఆయన పిల్లలుగా మార్చబడతారో వారందరూ కూడా నీతిని జరిగించిన వారిగా ఉంటారు. మరి ఇంకా బాప్తిస్మం లేనివారు సంవత్సరం గడిచిపోతున్నాయి. 2025వ సంవత్సరం కూడా ఏమైపోతుందంటే అయిపోతుంది. ఇంకా చివరి నెల 12వ నెలలోకి మనం మరికొన్ని రోజుల్లోకి రాబోతున్నాం.
ఇంకా ఒక నెల రోజులు గడిచిపోతే 2025 సంవత్సరం కూడా జరిగిపోద్ది. 2026 కూడా వచ్చేస్తూ ఉంది. అయినా సరే ఇంకా బాప్టిజాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వారితో ఈరోజే మాట్లాడునుగాక. నీతిని జరిగించడం అంటే ఏంటి అంటే, యేసు ప్రభువారు నీతి నిమిత్తం ఎలాగైతే బాప్టిజం పొందారో ఆ రీతిగానే బాప్టిజాన్ని మనం అంగీకరించడమే అది నీతిని జరిగించడం. దేవుని పిల్లలందరూ కూడా నీతిని జరిగించే వారిగా ఉంటారని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, నీతి కొరకు మనము ఆకలి దప్పులు గలవారంగా ఉండాలి. అలాగే మొదటిగా రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని మనము మొదటిగా వెతకాలంట. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మనం ఎతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును ఎతకాలి, ఆయన నీతిని కూడా మనం ఎతకాలి. మరి దేవుడి పిల్లలకు ఉండే మొట్టమొదటి లక్షణమే ఇది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 19వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా. ఆ స్త్రీకి కొన్ని వస్త్రాలు ఇవ్వబడినాయి. ఆ వస్త్రాల పేర్లు ఏమని రాయబడి ఉన్నాయి అంటే, ఇవి నీతి కార్యములు అని అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. సంఘానికి కొన్ని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అనబడినటువంటి వస్త్రాలను సంఘానికి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనము నీతిని జరిగించడమే, నీతిగా బ్రతకడమే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కూడా ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 1 తిమోతి రాసిన పత్రికలో కూడా ఇదిగో నీతి కొరకు మీరు పరుగులు తీయండి, నీతి కొరకు పరిగెత్తండి, దాన్ని సంపాదించుకున్నటకు పరిగెత్తండి అని తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం ఆ మాట చదువుతాం. ఏదేమైనా ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా మనము పిలువబడాలి. దేవుని పిల్లలని మనము గుర్తించబడాలి అంటే మనలో కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నీతిని జరిగించే వారిగా మనముందుముగాక. రెండవదిగా చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలు అనబడటానికి వారికి ఉండవలసిన మరొక లక్షణం 3వ అధ్యాయం, అదే 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట 9 చదవండి. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని పిల్లలు, వారికి ఉండవలసిన మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, వారు ఎన్నడూ కూడా పాపము జోలికి వెళ్ళరు, పాపము చేయజాలడు అని రాయబడింది. దేవుని పిల్లలు నీతిగా బ్రతకడమే కాదు కానీ రెండవదిగా పాపము జోలికి కూడా వారు వెళ్ళరంట. ఎందుకంటే మనం దేవుని మూలముగా పుట్టినవారు, ఆయన బీజము మనలో ఉంది కాబట్టి ఆ బీజము మనలో నెరవేర్చబడాలి అంటే మనము కూడా పాపం జోలికి వెళ్ళకూడదు. పాపమును ప్రేమించి మనము దాన్ని జరిగించకూడదు. పాపమునకు దూరముగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం అంటే లోక సంబంధమైన పాపాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన క్రైస్తవ్యంలో కూడా పాపం అంటే దేన్ని పోల్చబడిందంటే, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమించడం అంటే దేవుని మాటను విధేయత చూపించుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను ధిక్కరించి మన సొంత ఆలోచనలతో ప్రయాణం చేయడమే ఆజ్ఞ అతిక్రమించడం. అలాగే మరొక మాట కూడా ఉంది, ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ఇవన్నీ పాపాలే. ఆజ్ఞలు అతిక్రమించడం పాపమే, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. మరి దేవుని పిల్లలు ఏం చేయాలంటే,
దేవుని మాటను వినాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కును శ్రద్ధ కలిగి వినాలి. ఆ వాక్కు చొప్పున మనము జరిగించుకోవాలి. రెండవదిగా ఇక్కడ మనం చదువుతున్న దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలంటే వారు పాపం ఎన్నడూ కూడా వారు చేయజాలరు. దేవుని యొక్క బీజం వాళ్ళలో ఉంటుంది కాబట్టి రోషం కలిగి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. వారు రోషము కలిగి బ్రతుకుదురుగాక. పాపం జోలికి వెళ్ళకూడదు. బైబిల్ చెప్తా ఉంది, పేరు పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు అంట. కానీ ఇదిగో జీవితాన్ని పాడు చేసుకున్న వారు మరలా జీవితాన్ని సంపాదించుకోలేరు. ఆ జీవితం పాడైపోయి పాపములో పతనం అయిపోతే వారికి అంతిమ గమ్యం ఏంటంటే నిత్య అగ్నిగుండము, ఆ నిత్య నరకములోనికి వారిని త్రోసివేయబడతారని బైబిల్ కూడా చక్కగా స్పష్టంగా చెబుతూ ఉంది. పాపము అనేది ఆది కాండంలో మనం చూస్తే అది వాకిట్లో పొంచి ఉన్నదని 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. అక్కడ కయ్యోను గురించి మాట్లాడుతూ, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల ఈ వాకిట ఎక్కడ పాపం ఎక్కడ రెడీగా ఉందంటే మన వాకిట్లోనే రెడీగా ఉందంట. ఆ వాకిట్లోని పాపము పొంచి ఉన్నది. ఎప్పుడు ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని పతనం చేద్దామా అని చెప్పి వాకిట్లోనే పాపము పొంచి ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలు ఎన్నడూ కూడా ఇగో పాపము చేయజాలడు, పాపము జోలికి వెళ్ళకూడదు, పాపమునకు దూరముగా ఉండాలి, ఆ దేవుని యొక్క మాటను విధేయత చూపించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటను కూడా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. 3వదిగా చూడండి, అదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుదాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించినంతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చూడండి, 3వదిగా దేవుని పిల్లలకు ఉండవలసిన ఆ గొప్ప శ్రేష్టమైన లక్షణాల గురించి మనము ఈ ఉదయ కాలంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా వారు నీతిని జరిగించే వారిగా ఉంటారని, రెండవదిగా వారు ఎన్నడూ కూడా పాపము చేయజాలరని రెండవదిగా మనం చూస్తున్నాం. 3వ మాటగా ఇగో మరొక మాటను కూడా మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, అలా ఏలయనగా ప్రేమ దేవుని మూలంగానే కలుగుతున్నది. ప్రేమించే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమించే ప్రతివాడు కూడా, ప్రేమ కలిగిన ప్రతివాడు కూడా దేవుని మూలంగానే పుట్టినవారంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు ప్రతివాడు కూడా, ప్రేమ కలిగిన ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టిన వారే. ప్రేమ అనేది దేవుని యొక్క స్వరూపం. ఆయన ప్రేమ స్వరూపి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమను పంచిపెట్టడానికి, ప్రేమ అనే బోధలు చేయడానికి, ఆయన జీవితమే ఒక ప్రేమగా అనేకులకు మాదిరికరంగా చూపించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంట? ప్రేమను కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించు ప్రతివాడు కూడా ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారే, దేవుని పిల్లలే. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ఆ ప్రేమ ఉన్న ప్రతివారు కూడా దేవుని బిడ్డలే అని బైబిల్ చక్కగా బోధిస్తూ ఉంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఏం చేస్తాయంటే ఆ ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది? గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే బహుమతులు ఇస్తూ ఉంటుంది. ఏదేదో చేయాలని ప్రయత్నం, అంటే ఎదుటివారిని నమ్మించడానికి, ఎదుటివారిని మోసం చేయడానికి ఈ లోక ప్రేమ ఏం చేస్తుందంటే ఆ ఎదుటివారి కొరకు సర్ప్రైజులని అయ్యని ఇయ్యని రకరకాలుగా మనుషుల్ని
ఆ మాయలో పడేస్తూ ఉంటుంది. అసలు నిజమైన ప్రేమ, బైబిల్ చెప్తున్న నిజమైన ప్రేమ ఏంటంటే, చదవండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. నిజమైన ప్రేమ ఏంటి అంటే, ఆ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఆకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, మన దోషములన్నిటిని కూడా కప్పేదే ప్రేమ. నిజంగా ఒక ఉదాహరణగా మనం ఆలోచన చేద్దాం. నిజంగా ప్రేమ కలిగిన వారు ఉన్నారనుకోండి, ఎదుటి వారిని నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నవారు వారి తప్పిదాలు ఏవి కూడా బయటకు చెప్పరు. వారి పొరపాట్లు ఏది కూడా బయటికి మూడో వ్యక్తికి చెప్పరు అన్నమాట. నిజంగా ప్రేమ కలిగిన వారైతే ఆ దోషములన్నీ కప్పుతారు. ఎవరైనా మన ఇంట్లో ఒక పొరపాటు చేశారనుకోండి, ఆ పొరపాటు ఎక్కడి వరకు ఉండాలంటే మన 4 గోడల మధ్యలోనే ఉండాలి. అంతేగాని బయటికి వెళ్ళిపోతుందంటే మనం అర్థం చేసుకోవాలి, ప్రేమ లేదని అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే ఒక తప్పిదాన్ని, ఒక పొరపాటును, ఒక అతిక్రమమును దాచిపెట్టాలి. అదే అంటే ఆ ప్రేమ కప్పుద్దంట. యేసు ప్రభువారు మన దోషములన్నిటిని కూడా ఆయన రక్తంలో కడిగేశాడు. ప్రైజ్ ది లార్డ్. కప్పడమే అదే నిజమైన ప్రేమ అంటే. అదే మన తప్పులన్నీ ఊరంతా చాటేస్తున్నాం అనుకోండి, అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రతి దోషమును, ప్రతి తప్పును కప్పేవారుగా ఉండాలి. నోవాహు దినాల్లో నోవాహు దేవుడు చెప్పాడు, నోవాహు ఇదిగో నువ్వు ఒక ఓడను కట్టాలి, ఓడను కట్టి 3 అంతస్తులు కట్టు, నేను చెప్పినట్టు కొలతల్లో కట్టమన్నాడు. అంత కట్టేశాడు నోవాహు. అంత కట్టేసిన తర్వాత మరి ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. నువ్వు ఓడను కట్టావు, బాగానే ఉంది, ఆ ఓడకు నువ్వేం రాయాలంటే కీలు రాయాలి. 6వ అధ్యాయము చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు రాయాలి. కీలు ఎందుకు రాయాలి అంటే, అసలు ఇక్కడ ఒక మర్మం ఉంది. కీలు ఎందుకు రాస్తారు అంటే, బయట ఉన్న నీళ్లు లోపలికి రాకూడదు. కీలు ఎందుకు రాపించాడంటే, లోపల ఉన్న నీళ్ళు బయటికి వెళ్ళడానికి వీలు ఉండదు, బయట ఉన్న నీళ్ళు లోపలికి రావడానికి ఉండదు. అంటే ఒక అడ్డుగోడ అనమాట, కప్పి వేయబడటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ఓడంతా దేనితో కప్పి వేయబడిందంటే కీలుతో రాసేశారు. ఎక్కడైతే మరి దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో అవన్నీ కూడా కప్పడానికి కీలుతో దేవుడు రాపించాడు. మనందరికీ బాగా అనుభవం. బుడమేరు పొంగుతున్నప్పుడు మనం అందరం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. ఎన్నోసార్లు అనుభవాలు ఎదురైనవి. పడుకున్న వారు పడుకున్నట్టే నీళ్ళలో తేలి ఆడిన రోజులు కూడా ఉన్నాయి. మనకు కూడా తెలుసు ఈ అనుభవాల్లో అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచన చేస్తాం. ఏమి లేదు, ఆ బాత్రూము లెట్రిన్ పైపులో నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. చిన్న గ్యాప్ ఎక్కడైనా దొరికితే చాలు నీళ్లు రావడానికి అది ఒక అనువుగా ఉంటుంది అన్నమాట. మనం ఇంటి చుట్టూరు ప్రహరీ గోడ కట్టేసుకోవచ్చు, అయినా నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కడన్నా చిన్న రంధ్రం కనపడితే చాలండి, నీళ్లు ప్రవాహాలుగా ఇంటి లోపలికి వచ్చేస్తాయి. మరి అలాంటిది, మరి అంత పెద్ద ఓడను కట్టినప్పుడు దేవుడు ఆ నీరు లోపలికి రాకోకుండా ఏం చెప్పాడంటే, నువ్వు అర్జెంటుగా కీలు పూసేయాలి. పడవంతా కూడా, ఓడంతా కూడా కీలుతో పూసేసేయాలి. ఆ కీలు దేనికి సాదృశ్యం ఉందంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే బయట నుంచి ఏది కూడా లోపలికి రాకోకుండా, కనీసం వర్షపు నీళ్లు కూడా లోపలికి రాకోకుండా, ఒక్క చుక్క కూడా కారకోకుండా ఆ కీలంతా శుభ్రంగా కప్పిద్ది అనమాట ఆ పడవని. ఈరోజు ప్రభు మాటగా దేవుని పిల్లలంగా మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ఆయన ప్రేమ కలిగినోడు కాబట్టి మనము కూడా ప్రేమించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై ఉంటాడంట. దేవుని పిల్లలంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వారంగానే ఉండాలి. ప్రేమ స్వరూపుగా లేకపోతే దయగలిగిన వారంగా, కనికరము. ప్రేమ అనే మాట ఇంకొక అర్థం ఏంటంటే కనికరం. యేసు ప్రభువారు అనేక మంది మీద కనికరం పడినట్లుగా కూడా మనం చూస్తాం. అనేక మంది మీద ఆయన జాలి పడినట్లుగా మనం చూస్తాం. ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తాం. అలాగే బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ఆ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇదిగో అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమే. నువ్వు గనగల్లాడే గొంతు కలిగి ఉన్నా, ఇదిగో మంచి పాటలు పాడగలిగి ఉన్నా, వాక్యం చెప్పగలిగి ఉన్నా, ప్రార్థన చేయగలిగి ఉన్నా, ఏది చెప్పగలిగే టాలెంట్ నీలో ఉన్నా, నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే అని ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. 13 మొదటి నుంచి చదవచ్చు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచు గనగననాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నాస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ కూడా లేదు. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ దేనికి సాదృశ్యం ఉందంటే, నువ్వులో ప్రేమ ఉందంటే నువ్వు దేవుని పిల్లోడివే, దేవుని యొక్క కుమార్తెవే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 3 విషయాలు మనం ఇప్పటి వరకు కూడా ధ్యానం చేశాం. దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే, దేవుని పిల్లలమని అనిపించుకోవాలంటే మనలో ఉండాల్సిన శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే, నీతిని జరిగించే వారిగా మొదటి లక్షణం. రెండవదిగా మనం చూస్తే, ఇదిగో పాపము ఎన్నడూ కూడా చేయజాలని వారిగా ఉండాలని. మూడవదిగా ప్రేమను కలిగి ఉండడం, అనేకుల్ని ప్రేమించే వారిగా ఉండాలని మరొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండి మరొక మాట. దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి 4వ శ్రేష్టమైన గుణము ఏంటిదంటే, అదే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఈ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. 4వదిగా దేవుని పిల్లలు ఏం చేయిస్తారంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారంట. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని పిల్లలు ఎవరంటే విశ్వాస వీరులందరూ కూడా దేవుని పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే విశ్వాసం మీద నిలబడుతున్నారో, విశ్వాసం మీద ముందుకు కొనసాగుతున్నారో, విశ్వాసం మీద కట్టబడుతున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండాలన్నా, దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలన్నా మనలో ఉండాలి ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది ఏంటంటే, ఇదిగో అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఒక రుజువు అంట. అదృశ్యమైనవి దేవుడు మన కొరకు అనేకమైన అదృశ్యమైన వాటిని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అవన్నీ మనకున్నాయి, మనం పొందుకుంటాం, మనం అవన్నీ కూడా అనుభవిస్తాం అని ఎవరైతే నిరీక్షణ కలిగి వారుగా ఎదురు చూస్తూ ఉంటారో
వారే విశ్వాస వీరులు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు వారు కొంతమందిని చూసి చాలా ఆశ్చర్యపోయిన సంగతులు కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఒక ఆయన శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు ఒకరోజు. తన దాసుడు మరి మరణ పడకల్లో ఉన్నాడు. ఆ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, అయ్యా నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, మరి బాగు చేయాలి అని అడిగినప్పుడు, సరే పదండి వెళ్దాం అని యేసు ప్రభు వారు చెప్పడం ప్రారంభించగానే ఆయన చాలా విశ్వాసంతో ఒక చక్కని మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం. 5వ వచనం నుంచి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను కూడా అధికారమునకు లోబడి వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయుల్లో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచిన సందర్భం ఇది. ఎందుకంటే ఆ శతాధిపతి ఒక 100 మంది మీద నాయకుడిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఆయన ఒక పనివాడు కోసం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా నా దాసుడు, నా ఇంట్లో పనిచేసే దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, కాబట్టి ఆయన్ని బాగు చేయాలి అని అడిగాడు. సరే పద ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి వెళ్దాం అంటే, వద్దొద్దు, నువ్వు మా ఇంటికి రావటానికి నేను పాత్రుడు కాదు, అంత అర్హత నాకు లేదు. ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అసలు ఒక్క మాట చెప్పయ్యా, నీ మాటతోనే అక్కడ కార్యాలు జరిగిపోతాయి అన్నాడు. ఆ మాటకే యేసు ప్రభు వారు చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఏంటి, ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను అసలు ఎక్కడ చూడలేదు, ఒక్క మాట చెప్పు చాలు అంటున్నాడే, నేను వచ్చి బాగు చేద్దామని నేను అనుకుంటున్నాను అని అంటే, ఒక్క మాటే, ఆయన మాటలో స్వస్థత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన గాలిలో, ఆయన వదిలే గాలిలో కూడా స్వస్థత ఉంది, ఆయన నడిచే పాదముల ఆ ముద్రలో కూడా స్వస్థత ఉంది. బైబిల్ చెప్తా ఉంది, ఆయనే రావవసరం, ఆయన ఒక చిన్న మాట చెప్తే చాలు స్వస్థత జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే విశ్వాసం అంటే. అయ్యా ఒక్క మాట నువ్వు చెప్పు చాలయ్యా. మనం పాట కూడా పాడుతాంగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, అంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా,
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. దేవుని పిల్లలకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనము ఈ ఉదయ కాలంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలకి ఆయన మూలముగా పుట్టినవారు విశ్వాస వీరులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసము, ఎలాంటి విశ్వాసం, 7 రకాలైన విశ్వాసాల గురించి బైబిల్ చెప్తుంది. గొప్ప విశ్వాసం అంట, అమూల్యమైన విశ్వాసం అంట, ఇగో స్వస్థపరచు విశ్వాసం. ఇలాగ బైబిల్ అంతా కూడా చదువుతూ ఉంటే శ్రేష్టమైన విశ్వాసాల గురించి మనము చదువుకోవచ్చు. ఏదేమైనా దేవుని పిల్లలకు ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే విశ్వాసం. 5వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం త్వరగా. మరి 7 విషయాలు మనము ఈ యొక్క ఉదయకాలంలో ధ్యానం చేయబోతున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మరొక మాట రాయబడింది. 18 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు ఎలాంటి వారుగా ఉంటారో మరొక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పిల్లలంట వారిని వారు భద్రం చేసుకుంటారంట, వారిని వారు భద్రపరుచుకుంటారు. చూడండి, మన హ్యాండ్ బ్యాగ్లో ఒక 10,000 ఉంటేనే చాలా భద్రంగా ఇక్కడ తగిలించుకోవాల్సి ఉన్నది సంకలో పెట్టుకుంటాం. ఎందుకు సంకలో పెట్టుకుంటాం అంటే ఎవడైనా తీసుకెళ్ళిపోతాడేమో, ఈ 10,000 పోతాయేమో. మరి ఒక 10,000 కోసమే ఆ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవాల్సిన హ్యాండ్ బ్యాగ్ని సంకలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతామే. అంత భద్రం చేసుకుంటున్నాం కదా. బీరువాలో పెట్టిన నగల గురించి ఎంత భద్రంగా మరి పూటకి చూసుకుంటూ ఉంటాం. ప్రతి విషయంలో చాలా భద్రత మనకు ఉంటుంది. ప్రతిదీ కూడా మన వస్తువు అనుకున్నదంతా కూడా భద్రం చేసుకుంటాం, దాచుకుంటాం, జాగ్రత్త పడతా ఉంటాం. మరి అలాంటి మనము దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కదా, మనల్ని మనం భద్రం చేసుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దుష్టుడు ఏదో ఒక మూలముగా చిన్న అవకాశం దొరికితే చాలు దుష్టుడు వచ్చి మనల్ని ఏదో రకంగా బంధించాలని, బాధ పెట్టాలని. యోబును కూడా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ భక్తుడు ఉన్నాడు కదా భూలోకంలో, ఆ యోబుని నేను ఒకసారి మరి పరీక్ష పెడతా, నువ్వు సెలవిస్తే, నువ్వు ఆజ్ఞయిస్తే నీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి మరి నేను ఆయన్ని బాధ పెడతానన్నప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ప్రాణం మాత్రం ముట్టుకోకూడా, శరీరం మీదే నీకు పర్మిషన్ అని ఇంటికి వెళ్ళి మరి ఆయన్ని భయంకరంగా ఇబ్బంది పెట్టాడు. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనం చాలా భద్రతగా ఉండవలసిన బాధ్యత మన పైనే ఉంది. నేటి దినాల్లో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం, మనం బాగానే వెళ్తూ ఉంటాం, వచ్చేవాడు ఎలాగొస్తాడో తెలియదు. ఏదో ఒక సామెత కూడా ఉంది, పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదంట, కుర్రోడికి బైక్ ఇవ్వకూడదంట. ఈయన మైక్ తీసుకున్నాడంటే ఎన్ని గంటలు చెప్తాడో తెలియదు.
ఆ కుర్రోడు బండి తీసుకొని ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తాడు. 6 గంటలకు వస్తాడో కూడా తెలియదు. పెట్రోల్ అయిపోయిన దాకా తిరుగుతాడు. అవసరమైతే ఇంకొక 50 రూపాయలు కొట్టించుకొని మళ్ళీ తిరుగుతాడు. ఒక ఆయన ఇలాగే ఈ మధ్యకాలంలో ప్రార్థన అవసరం కోరారు. పాపం బండి ఇంటి దగ్గర పెట్టుకున్నాడంట. అప్పుడే ఊరు నుంచి రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారంట బండి వేసుకొని. బండి తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే సొట్ట పడిపోయిందంట, పెద్ద సొట్ట. సరే సొట్ట పడితే పడింది, అంత మాత్రం పోతే పోలా. ఆయన గుద్దేసినోడు ఆ ఎదురుకు పడిపోయి పాపం ఆయన హాస్పిటల్లో ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వచ్చేసి బండి ఇంటికాడ పెట్టేశారు. ఎలాగైనా బండి నెంబర్ ద్వారా ఎతికారు. ఎవరు అంటే ఫలానా ఊరిలో ఉన్నాడని తెలిసింది ఓనర్. ఆయనకి ఫోన్ చేశారు, ఈ బండి ద్వారా ఒక్కొక్కరు గుద్దేశారు, వాడు ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు హాస్పిటల్లో, మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి అన్నాడు. బండి ఇచ్చిన పాపానికి ఎన్ని తెప్పలు తెచ్చి పెట్టుకున్నారో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భద్రత లేదు ఈ దినాల్లో. ఎక్కడ చూసినా సరే భద్రత లేదు. భద్రతను కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక వాడిని దుష్టుడు కూడా వాడిని ముట్టడంట. మనం భద్రపరచుకోవాల్సిన దినాల్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం సిద్ధపరచుకుంటున్నాం. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు. 5గురు మాత్రం బుద్ధి లేని వారిగా ఉన్నారు. వారి దివిటీల్ని భద్రం చేసుకోలేకపోయారు, ఆరిపోయినాయి. 5గురు మాత్రము వారి దివిటీల్ని సిద్ధపరచుకున్నారు, వారి జీవితాల్ని కాపాడుకున్నారు, మెలకుగా ఉన్నారు. వారు ప్రభువుని ఎదుర్కొన్నారు. ఆ మధ్యాకాశంలో వివాహం జరిగినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని పిల్లల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా వారు నీతిని జరిగించు వారిగా ఉంటారు. పాపం ఎన్నడూ కూడా వారు చేయరు. ప్రేమ కలిగి ఉంటారు. ఇదిగో విశ్వాస వీరులుగా ఉంటారని. 5వదిగా వారు తన్ను తాను భద్రపరుచుకునే బిడ్డలుగా ఉండాలని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని త్వరగా మనం ముందుకు వెళ్దాం, సమయం అయిపోతుంది కాబట్టి. ఇంకొక 2 విషయాలు, 7 విషయాలు సంపూర్ణంగా మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. 3వ యోహాను రాసిన పత్రిక ఇదిగో 11వ వచనాన్ని చదువుదాం. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. దేవుని పిల్లలు, దేవుని సంబంధమైన వారు, దేవుని మూలంగా పుట్టినవారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం అదే, దేవుని పిల్లలు. దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. 6వదిగా దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, మేలు చేసే ప్రతి వాడు కూడా దేవుని సంబంధేనంట. ప్రైజ్ ది లార్డ్. సాధ్యమైనంత వరకు మనము మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి, కీడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కీడు చేసేవాడు ఎవడంటే దేవుణ్ణి చూడలేని వాడే కీడు చేస్తాడంట. మేలు చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయడానికి మనం ప్రయత్నము చేయుదుముగాక, మేలు చేసే వారంగా మనముందుముగాక. చూడండి, యేసు ప్రభువారు కూడా ఒకానొక సందర్భంలో మేలు చేసినట్లుగా అపోస్తులైన పేతురు గారు చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అక్కడ చదివితే మరొక మాటను అక్కడ చదవచ్చు. అదేదనగా, దేవుడు ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరిస్తూ ఉన్నారట. యేసు ప్రభువారు ఆయన గురించి పేతురు గారు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు మేలు చేస్తూ ఉన్నాడు ఆ దినాల్లో. ఎలాగ మేలు చేస్తున్నాడంటే, అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత,
ఆయన చేస్తూ ఆ దినాల్లో ఆయన సంచరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని పిల్లలం కాబట్టి మనము కూడా మేలు చేసేవారిగానే ఉండాలి కానీ ఎన్నడూ కీడు చేసేవారిగా ఉండకూడదని ప్రభు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దావీదు కూడా ఒకానొక సందర్భంలో ఆయనకి కీడు తలపెట్టుతున్న వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 35వ కీర్తన 12వ వచనం 13వ వచనం కూడా మనం చదివినట్లయితే ఆయన మేలు చేస్తున్నాడు కానీ అందరూ ఆయన కీడే చేస్తున్నారు. వారందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లు ఆ కీర్తనలో చదవచ్చు మనం అక్కడ. ఆ ఆ నేను దిక్కులేని వాడినైతిని, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోకి తిరిగి వచ్చి ఉన్నది. మేలు చేయుటకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడినైతిని, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత ఆ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడంట దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయనకి కీడు తలపెడుతున్నారో, ఎవరైతే కీడు చేయాలని చూస్తున్నారో, వారు బాధల్లో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు దావీదు అంట ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఉపవాస ప్రార్థన. అయ్యా వారిని రక్షించయ్యా, వారిని కాపాడు, వారికి ఆ వ్యాధి నుంచి విడుదల దయచేయి అని మేలు చేయడానికి ప్రార్థన సహాయాన్ని వారికి అందిస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే మనం ప్రతిష్ఠించుకోవాలి. నిబంధన జనులుగా మనము మార్చబడుదుముగాక. మనం నిబంధన చేసుకోవాలి దేవునితో. మనం ప్రతిష్ఠించుకోవాలి మన జీవితాలు దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలి. మన వస్త్రాల విషయంలో ప్రతిష్ఠ కలిగి ఉండాలి. మన నడకలో ప్రతిష్ఠ కలిగి ఉండాలి. మన ఆలోచనలు ప్రతిష్ఠ కలిగి ఉండాలి. మన యొక్క విధానాలు అన్నీ కూడా ప్రతిష్ఠ కలిగి ఉండాలి. మన పిల్లల్ని పెంచే విషయంలో కూడా ప్రతిష్ఠ కలిగిన పెంపకం మన పిల్లల్ని పెంచేవారిగా మనం ఉన్నట్లయితే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా కూడా ఈరోజు వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా ఆయన నామమున విశ్వాసముంచు ప్రతి వారు కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈరోజు 7 విషయాలు దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనే మాటలో 7 విషయాలు మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటిగా వారు నీతిని జరిగించి వారిగా ఉంటారని. రెండవదిగా పాపము చేయకోకుండా ఎన్నడూ కూడా వారు పాపము చేయజాలరని రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా ప్రేమ కలిగి ఉంటారని. నాలుగవదిగా విశ్వాస వీరులుగా ఉంటారని. ఐదవదిగా తను తాను భద్రపరుచుకుంటారు. ఆరవదిగా మేలు చేసేవారిగా ఉంటారు. ఏడవదిగా ప్రభు కొరకు వారిని వారు ప్రతిష్ఠ చేసుకున్న వారిగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆయన పిల్లలుగా వారసులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా ప్రభు నామాన్ని మనం స్తుతిద్దాం. హల్లెలూయా.